ఇక వీళ్ళు చూడరా వీళ్ళది ఏందో మంది పెళ్ళికి మాట్లాడుతున్నట్టు వీళ్ళది ఏం కథో వీళ్ళకి ఏం సంబంధం నాకు అర్థం కావట్లేదు. కాంగ్రెస్ అట చెలో లోక్ భవన్ అంటుందంట. రాహుల్ ప్రియాంక అరెస్ట్ నిరసనగా పిసిసి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేశాడ. నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఖైరతాబాద్ వైపు కదిలిన శ్రేణులు లోక్ భవన్ వద్దకు వెళ్లకుండా అడ్డుకున్న ఎవరు హోంశాఖ మంత్రి? కాంగ్రెస్ అని ఇక్కడ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ వాళ్ళు ర్యాలీలు ధర్నాలు చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ముఖ్యమంత్రి పోలీసులు అడ్డుకుంటారు ఉన్నమాట. ఇప్పుడు పిసిసి అని పెట్టు కానీ పిసిసి ఆధ్వర్యంలో అంట. అంతే పిసిసి అంటే ప్రభుత్వానికి సంబంధం లేదు కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేస్తారా? ఈయన ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అజారుద్దీనా? వీళ్ళంతా ఎవరు? మంత్రులేనా? కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులే కదా. మహేషనా పిచ్చ కామెడీ నేను చెప్పేది. మీ పోలీసు వాళ్ళు మిమ్మల్ని ఎట్లా అడుగుంటారే? అది ఇది లోకంలో నన్ను అవుతాడు చెప్తే. ఇంకా చూడరా, తోసుకుంటూ వెళ్లే ప్రయత్నం చేసిన నేతలు కార్యకర్తలంట. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు వివేక్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా అరెస్ట్ అయ్యారట. పోనీ వీళ్ళందరూ అరెస్ట్ చేసిరా? దేశంలో నియంత పాలన సాగుతుందని మహేష్ గౌడ్ అంట. మరి రాష్ట్రంలోనేమో ఏం జరగలేదు, అందుకే అరెస్ట్ చేసిరట. ప్రజాస్వామ్యానికి మాయని మత్స అని వివేక్ వెంకటస్వామి చెప్పినట్ట. ఇది అందరు చెప్పిర్రట. వీళ్ళు ఏమంటారంటే మంత్రులు, వీళ్ళు వాస్తవానికి మంత్రుల మాట ప్రభుత్వంలో ఉన్న పోలీసులు ఉంటారంట. నియంత్రిత పాలన గురించి మాట్లాడుతున్నారట. మరి వీళ్ళు నిరుద్యోగులకు ఇట్నే ధర్నాలు దీక్షలు చేస్తారు, ఉంచాలి అది రేయాలని. పోలీసులు, హోంశాఖ మంత్రి కాంగ్రెస్ ఆయన, ప్రభుత్వం కాంగ్రెస్ అయినది, అన్ని కాంగ్రెస్ ఉన్నాక కాంగ్రెస్ వాళ్ళ ర్యాలీకి పోలీసులు అడ్డు వస్తారు. ఇది తలకాయ మీద మిడకాయ మీద తలకాయ ఉన్నోడు నవ్వుతాడా మీద జోలి. చే మీ డబ్బా మీరేనా? ఈ డబ్బా పాడు కానీ ఎక్కడ డబ్బా? ఇది చిన్న డబ్బా కాదు.